నిన్న రాత్రి మిడ్ నైట్ లైవ్ లో టాస్క్ తర్వాత అంటే నిన్న ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత చాలా విషయాలు జరిగాయి అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వక ముందు కూడా కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాలని మనం మాట్లాడుకుందాము. అండ్ రితు చాలా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పు గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ పిల్ల చేసింది ఒక స్ట్రాటజికల్ మిస్టేక్ అయినా కూడా ఆ మిస్టేక్ వల్ల పెద్ద ద హోల్ కాలేజ్ కి పెద్ద మొక్కబడింది. ఇలాగా చాలా భూతద్దంలో కనిపిస్తుంది అనమాట. తన తప్పు ఫేడ్ అవుట్, తను చేసిన తప్పు వల్ల మిగతా వాళ్ళు చేసే తప్పు మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడదాం. బర్నీ గారు కళ్యాణి చాలా మాట్లాడినారు అకార్డింగ్ టు ద ప్రోమో. దాని గురించి మాట్లాడదాం. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి. సంచాలక్గా సంజన గారు చేసింది రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా అది కూడా మాట్లాడదాం. అండ్ బర్నీ గారి విషయంలో కూడా ఒక షేప్ నైతే రాంగ్ అని చెప్పేసి గుర్తుపట్టారు. దాని గురించి మాట్లాడదాం. డెమోన్ వర్సెస్ రితు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని గురించి మాట్లాడదాం. తనుజ వర్సెస్ రితు కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. తనుజ న్యాయం వైపు నిలబడిందా లేదా, బర్నీ గారికి అన్యాయం జరిగిందా, దాని గురించి కూడా మాట్లాడదాం. ప్రతి ఒక్కటి బిట్ బై బిట్, డైలాగ్ బై డైలాగ్, సీన్ బై సీన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మిడ్ నైట్ లైవ్ లో జరిగింది. ఎపిసోడ్ లో మనకు ఒక 15-20 మినిట్స్ ఏమో చూపిస్తారేమో ఈ గొడవ అంతే. కానీ లైవ్ లో ఈ గొడవ 1 hour 45 minutes జరిగింది. దాంట్లో ఇంచ్ బై ఇంచ్, బిట్ బై బిట్, నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది, ఎవరో డైలాగ్ ఏంటి, ఎవరో ఏం మాట్లాడతారు, కళ్యాణ్ మాట్లాడాడా లేదా, కళ్యాణ్ న్యాయం వైపు నిలబడాడా లేదా, దీని అన్నిటి గురించి మాట్లాడదాం. దీనిలో ఎవరికి బయాస్ లేదు, ఎవరికి ఫేవర్ లేదు. క్లియర్ గా నాకు అనిపించినట్టు చెప్తా. మీరు మాత్రం ఈ వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు లైక్ చేసి స్టార్ట్ చేయాలి. ఫస్ట్లీ హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంది, రెండింటిలో ఫాలో అయిపోండి. వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. 3 సార్లు చెప్తున్నాను కదా, 30 సార్లు చెప్తా. మీరు లైక్ ఎక్కువ చేస్తున్నారు అనుకో నా వీడియోకి రీచ్ ఎక్కువ వస్తుంది, రీచ్ ఎక్కువ వచ్చింది అనుకో డబ్బులు ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకో నా వీడియోలో చేయాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నిద్ర కూడా లేకుండా నిద్ర అంతా మర్చిపోయి మీకోసం 40 వీడియోలు చేస్తారు రోజుకి. 40 వీడియోలు అంటే కష్టంలే కానీ, అంటే 24 వీడియోలు చేస్తా. అంటే గంటకో వీడియో, నిద్ర లేకుండా గంటకో వీడియో రిలీజ్ చేస్తూ ఉంటా. లేకపోతే అట్లే వాట్ యు కాల్ ఇట్, స్కెడ్యూల్ అయినా పెట్టేస్తాం మీకోసం. మీరు నా కోసం చేస్తా అంటే మీరు నా కోసం చేస్తే నేను మీకోసం చేస్తా. ఓకే, సో హోలా చెప్పానా మర్చిపోయాను. హోలా చెప్పానా లేదా, మళ్ళీ చెప్తా, మర్చిపోయా. హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ కింద ఫస్ట్ కమెంట్ లో నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, రెండులో ఫాలో అయిపోయి. అసలు చెప్పాను లేదు, గుర్తులేదు. చూసారా, నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది. బట్ స్టిల్ ఓకే, దట్స్ ఓకే. సో నేను రాత్రి ఈ టాస్క్ జరగక ముందు కాన్వర్సేషన్ ఏంటంటే, సంజన వచ్చి ఇమ్ముతో చెప్తా ఉంటుంది రితు చాలా రిస్క్ లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ రితు వచ్చి బర్నీ గారితో ఆడాలి, దాని తర్వాత కళ్యాణ్తో ఆడాలి, దాని తర్వాత నీతో ఆడాలి, చాలా టఫ్ ఫైట్ రితు ఇవ్వాలి అనేసి చెప్తా ఉంటుంది. దాని తర్వాత కాయిన్స్ నాకే ఎక్కువ పెట్టారు మమ్మ, కాయిన్స్ అన్ని ఊగిపోతున్నాయని చెప్పేసి ఇమానుయల్ చెప్పాడు. ఇది నాకు ఒక చక్కటి కవర్ డ్రైవ్, విరాట్ కోహ్లీ చేసిన దానికంటే ఒక చక్కటి కవర్ డ్రైవ్ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కావాలని ఓడిపోయారు. ఓకే, వాళ్ళు కావాలని ఓడిపోకపోయినా కూడా ఎక్కువ కాయిన్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పడిపోతుంది. బట్ ఇమాన్యుయల్ అంత ఎక్కువ కాయిన్స్ పెట్టినా కూడా మేబీ ఇంకొంచెం ఆడేవాడేమో. కానీ వాళ్ళిద్దరు, కళ్యాణ్ ఇమ్ము ఇద్దరు కలిసి అనుకొని ఓడిపోయారు రితుని నెక్స్ట్ నాకౌట్ రౌండ్ లో పంపించాలి అని చెప్పేసి. సో వాళ్ళు అనుకొని ఓడిపోయారు కాబట్టి అక్కడ నిజంగా ఓడిపోయినా కూడా కావాలని ఓడిపోయాడు అనేసి అనిపిస్తుంది. అక్కడ ఇమాన్యుయల్ ఒక చక్కటి కవర్ డ్రైవ్ చేశాడు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత తనుజ. సో ఈ గొడవ అంతా అయిపోయింది. నిన్న ఎపిసోడ్ లో తనుజ పాయింట్ రైజ్ చేసింది లాస్ట్ లో, ఏమనంటే ట్రయాంగిల్స్ ఇది కరెక్ట్ ట్రయాంగిల్ కాదు, సరిగ్గా చూసుకోలేదు, ఈ ట్రయాంగిల్ కి కొంచెం బొడిపు వచ్చింది, ఆ బొడిపు వచ్చినప్పుడు ఇది ట్రయాంగిల్ కిందకి కన్సిడర్ అవ్వరు, దట్ ఈస్ నాట్ ఎ ట్రయాంగిల్, ప్రాపర్ షేప్ లో పెట్టలేదు రితు అని చెప్పేసి తనుజ ఒక పాయింట్ రైజ్ చేసింది. అక్కడితో నిన్న ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో తర్వాత ఏం జరిగింది, ఆ ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగింది అనేసి చెప్తా. సో తనుజ పాయింట్ రైజ్ చేసిన తర్వాత బర్నీ గారు దిస్ ఇస్ నాట్ ఎ ట్రయాంగిల్, దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనేసి చెప్తే, దాని తర్వాత ఇంకా టాస్క్ ఉంది అని చెప్పి, సో అది కరెక్ట్ ట్రయాంగిల్ కాదు కాబట్టి ఇంకా అప్పటికి బర్నీ గారు థర్డ్ రింగ్ వేయలేదు కాబట్టి రింగ్ ఎక్కడ థర్డ్ రింగ్ వేయాలి అని చెప్పేసి రింగ్ అడుగుతూ ఉంటారు. సో రింగ్ అంతా కాసేపు ఎతికిన తర్వాత సంజన గారు రింగ్ కనిపించట్లేదు అనేసి పోయి ఆల్రెడీ వేసిన రింగే తీసుకొచ్చి ఇస్తారనమాట. సో అది బర్నీ గారు వేయడానికి ట్రై చేసి జస్ట్ ఒక 1-2 minutes లో మళ్ళీ ఇంకొక రింగ్ వేసేస్తారనమాట. వేసిన తర్వాత రితు వచ్చి ఇంకో రింగ్ ఎక్కడ అని బర్రీని అడిగినప్పుడు రితు వచ్చి నేనేమన్నా హాఫ్ మూన్ తెచ్చానా, ట్రయాంగిల్ ఎక్కడ తెచ్చా అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే నిజంగానే రితు నేను ట్రయాంగిల్ తెచ్చా కదా, హాఫ్ మూన్ షేప్ ఏం తేలేదు కదా, ట్రయాంగిలే తెచ్చా కదా, దాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి. అంటే రితు ఇంకా ఆటోమేటిక్గా మనకు రితు గురించి తెలిసిందే కదా, తన తప్పు అని చెప్పేసి ఏదైనా పాయింట్ అవుట్ చేసి చూపిస్తే హైపర్ అయిపోతుంది. సో అట్లా మళ్ళీ హైపర్ అయిపోయింది అనమాట. నేనేం హాఫ్ మూన్ తెచ్చానా, ట్రయాంగిల్ ఎక్కడ తెచ్చాను, ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి అని చెప్పేసి ట్రయాంగిల్ పెట్టు అనేసి అంటా ఉంది. ఇంకా దాని తర్వాత ఏమైందంటే, ఏంది ఎక్కడ పోయింది ఇది, తర్వాత రితు వచ్చి రింగ్స్ వేసేసారు, బర్నీ గారు రింగ్స్ వేసేసారు. అంటే 2 కాదు 3 రింగ్స్ వేయాలి, 3 రింగ్స్ లేవు, అక్కడ 2 రింగ్సే ఉన్నాయి అని చెప్పేసి అంటుంది అనమాట.
అంటే రింగ్ కనిపించలేదు బర్నీ గారిది. రింగ్ ఎదుగుతా ఉంటే రింగ్ దొరకలా. అందుకనేసి ఆల్రెడీ వేసిన రింగే మళ్ళీ తీసేస్తే రెడ్ రింగ్. ఆ రింగ్ 3 కదా, 2 ఉన్నాయి అనేసి అంటే తనుజ వచ్చి సంచాలక్ ఫేర్ గా ఉండు, సంచాలక్ ఫేర్ గా ఉండు అని చెప్పేసి తనుజ వచ్చి గట్టిగా వస్తుంది అనమాట. దాని తర్వాత సంజన వచ్చి ఈ ట్రయాంగిల్ తీసేస్తే కూడా, మనం ఈ ట్రయాంగిలే కన్సిడర్ చేయకుండా తీసేస్తే కూడా రితు బిగ్ లీడ్ లోనే విన్ అయింది అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇంకా సంజన ఆవిడ తప్పు చేసింది కదా, దాన్ని కవర్ చేసుకోవాలి కదా ఎట్లయినా, కాబట్టి ఇది తీసేసినా కూడా రితునే కరెక్ట్ అని చెప్పేసి అంటే తర్వాత తనుజ అడుగుతుంది, మరి రింగ్ ఎందుకు తీసిచ్చారు మీరు, ఆల్రెడీ విన్ అయిపోయింది అనేసి చెప్పారు కదా, మళ్ళీ వెళ్ళి బర్నీ గారికి రింగ్ ఎందుకు తీసిచ్చారు అనేసి అంటే సంజన వచ్చి నేను ఊరికే మీ సాటిస్ఫాక్షన్ కోసం తీసిచ్చాను అనేసి చెప్తుంది. దాని తర్వాత ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇంకేం షేప్ ఇది, దిస్ ఇస్ నాట్ అ ట్రయాంగిల్, ఏం షేప్ అని అంటే రితు దానికి ఒక బొడిపి వచ్చి ఉంటుంది కదా, కొంచెం బొడిపి, ఆ బొడిపిని చూపించి ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇంకే షేప్ మీరే చెప్పండి అనేసి అంటుంది. దాని తర్వాత ఇది చాలా చిన్న కట్, ఇది చాలా చిన్నది, చాలా చిన్న బొడిపి ఉంది, అయినా చాలా మిస్సెలేనియస్ ఉంది. మిస్సెలేనియస్ అంటే చాలా చిన్నగా ఉంది. టైమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టైం, వాళ్ళిద్దరి మధ్యలో ఫినిష్ చేసిన టైం మాత్రం చాలా హ్యూజ్ గా ఉంది. ఇదైతే చాలా చిన్న విషయం, దీనైతే నేను కన్సిడర్ చేయను అని చెప్పేసి అనింది. దాని తర్వాత తనుజ ఆ కన్సిడర్ చేసేలాగా ఉంటే ఇదెందుకు పెడతారు బిగ్ బాస్ అనింది. ఇప్పుడు ఒకవేళ ట్రయాంగిల్ బేసిక్ గా ఇక్కడ ఆ ట్రయాంగిల్ ని ట్రయాంగిల్ లాగా కన్సిడర్ చేయాలా వద్దా అంటే 100 to 1000% అది ట్రయాంగిల్ లాగా కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక మెషిన్ ప్రకారం కట్ చేస్తారు. సో స్ట్రైట్ గా కట్ చేసే మెషిన్ ఎప్పుడు స్ట్రైట్ గానే కట్ చేస్తుంది. ఆ బొడిపొచ్చి కట్ చేసిందంటే ఖచ్చితంగా అది కన్ఫ్యూజ్ అవ్వడానికే పెట్టారు బిగ్ బాస్. ఖచ్చితంగా వీళ్ళు అది తీసుకొచ్చి పెట్టినప్పుడు సంచాలక్ అనే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయకూడదు అనే పాయింట్ లోనే పెడతారు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ అదర్ ట్రయాంగిల్స్ ఆల్సో. కొన్ని ట్రయాంగిల్స్ అయితే ఇట్లా ఎడ్జ్ ఒక రాంబస్ షేప్ లో వచ్చి ఒక ఇట్లా వచ్చే ట్రయాంగిల్స్ ఉన్నాయి. దాని తర్వాత నిజంగానే హాఫ్ మూన్ ఎండ్ అయ్యే ఒక ట్రయాంగిల్ ఉన్నది. అక్కడ చాలా షేప్స్ ఉన్నాయి అనమాట. దాంతో పాటు ఇది కొంచెం ఒక మైన్యూట్ డిఫరెన్స్ వచ్చి ట్రయాంగిల్ గా కనిపించకుండా ఉండే ఒక షేప్ పెట్టింది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేదానికి. అది కన్ఫ్యూజ్ అయ్యి నిజంగానే రితు పెట్టింది, అది నిజంగానే సంచాలక్ చూసుకోలేదు, విచ్ ఇస్ సంజన గారు ఎప్పుడు సంచాలకగా చేసినా కూడా ఖచ్చితంగా ఎవరికో ఒక అన్యాయం జరుగుతూనే ఉంటుంది. సో ఈసారి బర్నీ గారికి జరిగింది, కానీ నార్మల్ టాస్క్ లో అన్యాయం జరిగేది వేరు, టికెట్ ఫినాలే రేస్ లో అన్యాయం జరిగేది వేరు. సో 100% బర్నీ గారికి అన్యాయం జరిగింది. కాకపోతే ఇక్కడ సంజన గారు నేను తప్పు చేశాను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకోకుండా ఇంకేం చేయలేదు, షీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇంకా దాన్ని ఎట్లా ఒకటి కవర్ చేసుకోవాలని చెప్పేసి ఇది చాలా చిన్నది, చిన్న బొడిపే, దీని ట్రయాంగిల్ అనుకుంటే ఏమంటారు, ఇలా ఉంటే నేను కన్సిడర్ చేసేదాన్ని కాదు అని చెప్పేసి ఆ రాంబస్ షేప్ ఉండేది అవన్నీ కెమెరాలు చూపించుకుంటా ఇది ట్రయాంగిల్ కాదు బిగ్ బాస్, నేను కన్సిడర్ చేయలేదు, ఇది ట్రయాంగిల్ కాదు బిగ్ బాస్, దీన్ని నేను కన్సిడర్ చేయలేదు, బట్ దిస్ ఇస్ అ ట్రయాంగిల్ బిగ్ బాస్, చిన్న కట్ ఉంది బట్ దిస్ ఇస్ అ ట్రయాంగిల్ అని చెప్పేసి చూపిస్తా ఉండేది అనమాట. దాని తర్వాత రితు వచ్చి మరి బర్నీ గారి దాంట్లో కూడా షేప్స్ డిఫరెన్స్ ఉంది కదా అనేసి అనేది. అంటే బర్నీ గారి దాంట్లో ఏంటి, 2 పెద్ద ట్రయాంగిల్స్, ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది, షేప్ అనేది డిఫరెంట్ ఉంది. అంటే ట్రయాంగిల్ షేప్ సేమ్ ఉంది కానీ సైజ్ అనేది డిఫరెంట్ ఉంది. సైజ్ మాత్రమే చిన్నగా ఉంది కానీ షేప్ సేమ్ ఉంది. ట్రయాంగిల్ షేప్ పర్ఫెక్ట్ గా తెచ్చారు బర్నీ గారు. అప్పుడు తనుజ అంటుంది సైజ్ మ్యాటర్ కాదు రితు, షేప్ మ్యాటర్స్. సైజ్ అనేది ఇంత చిన్న ట్రయాంగిల్ అయినా ట్రయాంగిల్, ఇంత పెద్ద ట్రయాంగిల్ అయినా ట్రయాంగిల్, మ్యాడ్ యాంగిల్స్ లో ఉండే ట్రయాంగిల్ అయినా ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ తెచ్చిపెట్టినా కూడా ట్రయాంగిల్. సో ఏదైనా షేప్ ట్రయాంగిల్, సైజ్ ఎట్లుంటే నీకెందుకు రితు అని చెప్పేసి తనుజ మాట్లాడుతుంది అనమాట. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి ఇంకోటి దొరికింది కాబట్టి తీసుకోవచ్చు. ఆ టైంకి ఏమవుతుందంటే రితు మొత్తం ఎతుకుతా ఉంటుంది, మొత్తం లోపల ఇంకొక ట్రయాంగిల్ కనిపిస్తుందేమో, పర్ఫెక్ట్ షేప్ ఉండే ట్రయాంగిల్ ఇంకోటి కనిపిస్తుందేమో అని చెప్పేసి ఎతుకుతా ఉంటే, లక్ష్మి చెప్పు. సో ఇదంతా జరిగే కాన్వర్సేషన్ లో ఇక్కడ వీళ్ళందరూ ఇట్లా కొట్లాడుకునే కాన్వర్సేషన్ లో ఏమవుతుందంటే రితు పోయి వేరే ట్రయాంగిల్ షేప్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఎతుకుతా ఉంటే ఒక రాయల్ బ్లూ కలర్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరుకుతుంది అనమాట రితుకి. సో ఆ ట్రయాంగిల్ తీసుకొచ్చి రితు చూపిస్తా ఉంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే ఇది ఒకటి దొరికింది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు, అంటే రితు సైడ్ తప్పు ఉంది అని చెప్పేసి ఇది ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికింది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి ఇంకా సంచాలక్ అప్పటికే డిక్లేర్ చేస్తుంది, రితు బిగ్ బాస్ అడుగుతాడు, రితువే విన్నర్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పేసింది. సో సంచాలక్ డెసిషన్ చెప్పేసింది కాబట్టి ఇంకేం చేయలేమని చెప్పేసి కళ్యాణ్ మాట్లాడతాడు. బట్ ఇంత జరుగుతూ ఉంటే తనుజ స్టాండ్ తీసుకున్నట్టు, తనుజ న్యాయం కోసం స్టాండ్ తీసుకున్నట్టు వేరే ఎవ్వరు తీసుకోలేకపోయినారు. బికాస్ కళ్యాణ్ కి కానీ, డెమాన్ కి కానీ, ఇమాన్యుయల్ కి కానీ ఎవరికైనా సరే రితు గెలవాలని ఉంది కానీ బర్నీ గారు గెలవాలని లేదు. సో బర్నీ గారు గెలవాలని లేదు కాబట్టి ఆ సైడ్ అన్యాయం ఉన్నా కూడా ఎవరు న్యాయం సైడ్ నిలబడలేదు అని చెప్పేసి నాకైతే అనిపించింది. కళ్యాణ్ కూడా నిలబడలేదు, ఓన్లీ తనుజ మాత్రమే నిలబడింది. తనుజ కూడా నిజాలన్నీ కక్కి పెడతా ఉండింది, న్యాయం వైపే నిలబడింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ దాట్. దాని తర్వాత బర్నీ సంజన గారు ఇది టికెట్ ఫినాలే టాస్క్ అండి, మీరు ఎలా రితుకి ఇచ్చేస్తారు, ఇది టికెట్ ఫినాలే టాస్క్ బర్నీ గారు, సంజన గారు ప్లీజ్ కన్సిడర్ చేయండి అనేసి అంటే రితు వచ్చి ఓకే బా పర్ఫెక్ట్ ట్రయాంగిల్ నాకు దొరికింది, ఇది పెట్టేస్తున్నాను నేను గ్యాప్ లో అని చెప్పేసి పోయి దానికి బొడిపి ట్రయాంగిల్ తీసేసి ఈ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ పెట్టేసింది అనమాట.
బట్ అప్పటికే సంజన గారు చెప్పేశారు, ఇంకా వీళ్ళు అన్నారు కాబట్టి పోయి పెట్టేశాను అనేసి అనింది, విచ్ ఇస్ నాట్ రైట్. ఆల్రెడీ అయిపోయింది టాస్క్, రాంగ్ డెసిషన్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత తప్పు మొత్తం సంచాలక్దే, ఇక్కడ దాకా తప్పు మొత్తం సంచాలక్దే. తర్వాత ఏం జరిగిందంటే సంజన గారు మళ్ళీ బిగ్ బాస్ రితు విన్ బిగ్ బాస్, అన్ని పర్ఫెక్ట్ ఉండాలి అనేసి మీరేం చెప్పలేదు బిగ్ బాస్. అండ్ ఇంకొక ట్రయాంగిల్ పక్కన పెట్టా, ఇది కాదు కాబట్టి మీరు చూడండి బిగ్ బాస్, కావాలంటే ఈ ట్రయాంగిల్ నేను పక్కన పెట్టేశాను, ఇది కాదు కాబట్టి, బట్ ఇది ట్రయాంగిల్ బిగ్ బాస్, మీరు ట్రయాంగిల్ ఉండాలి అనేసి అన్నారు కానీ పర్ఫెక్ట్ ట్రయాంగిల్స్ ఉండాలని చెప్పలేదు అంట. ఇంకా ఆమె కవర్ చేసుకోవాలి కదా, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉండాలనేసి బిగ్ బాస్ చెప్పలేదు, బట్ ట్రయాంగిల్ అని చెప్పినాడంటే అది పర్ఫెక్ట్ గానే ఉండాలనేసి అర్థం. ఇంకా బిగ్ బాస్ ఆచితూచి అడుగు మీరు లూప్లు ఎత్తుకుంటా ఉంటే, మా సీజన్ లో లూప్లు ఎత్తుకున్నారు, ఈ సీజన్ లో వాళ్ళు తప్పులు కవర్ చేసుకున్న దానికి లూప్లు ఎత్తుకుంటున్నారు అనిపిస్తా ఉంది. సో బిగ్ బాస్ మీరు పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అని చెప్పలేదు బిగ్ బాస్, కాబట్టి ఇది ట్రయాంగిల్ కిందకి కన్సిడర్ అవుతుందని చెప్పేసి సంజన గారు రితుకి విన్నింగ్ ఇచ్చేసారు. దాని తర్వాత తనుజ వచ్చి చెప్పింది. తనుజ వచ్చి కరెక్ట్గా ఇక్కడ దాకా మిస్టేక్, ఇప్పటివరకు జరిగిన కాన్వర్సేషన్ మొత్తంలో, ఇప్పటివరకు జరిగిన ఫైట్ మొత్తంలో మిస్టేక్ మొత్తం సంజనదే. బికాస్ కరెక్ట్ ట్రయాంగిల్ కాదు, అది నిజంగానే కరెక్ట్ ట్రయాంగిల్ కాదు. ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికింది అంటే బిగ్ బాస్ కరెక్ట్ గా 6 పర్ఫెక్ట్ ట్రయాంగిల్స్ పెట్టి మిగతావన్నీ డుబాగో ట్రయాంగిల్స్ పెట్టినాడు. ఒక తొపెరా ట్రయాంగిల్స్ షేప్ ఉండేవి, రాంబస్ షేప్ ఉండేది, హాఫ్ మూన్ షేప్ ఉండేది, రౌండ్ బొక్కలు ఉండే ట్రయాంగిల్స్, ఇట్లా 6 పర్ఫెక్ట్ పెట్టి మిగిలినవి అంతా ఊరికే కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సో రితు ఎత్తుకొని పోయి పెట్టింది ఒక కన్ఫ్యూజ్డ్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు. అది అప్పుడే సంజన గారు కన్సిడర్ చేయలేదు. ఒక సంచాలక అయినప్పుడు సైజులు ట్రయాంగిల్స్ అని పర్ఫెక్ట్ ఉన్నాయో లేదో చూడాలి. అది ఆవిడ చూడలేదు. ఆవిడ చూడకుండా రితు వినింగ్ ఇచ్చేసింది. తోయి అట్లే తోయి. సో ఆవిడ చూడకుండా నీళ్ళు చెప్పావా కింద? సో ఆవిడ చూడకుండా వినింగ్ ఇచ్చేసింది రితుకి. కాబట్టి ఇక్కడ మిస్టేక్ మొత్తం సంజన గారిదే. అది క్లియర్ గా అప్పటిదాకా సంచాలక్ తప్పు అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. తనుజ కూడా చెప్పింది సంచాలక్దే మొత్తం మిస్టేక్, సంచాలక్దే తప్పు అనేసి చెప్పింది. అది సంజన గారు ఇంకా దాన్ని కవర్ చేసుకోలేక పర్ఫెక్ట్ చెప్పలేదు కదా, అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. బట్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఏంట్రా అంటే అప్పుడు తనుజ వచ్చి ఇంకొక హాఫ్ రింగ్, ఇంకొక రింగ్ ఎక్కడ, ఇంకొక రెడ్ రింగ్ రితు టీ షర్ట్ లో దాచుకునింది, మరి దాని గురించి మాట్లాడింది అనేసి అంటే అప్పుడు సంజన గారు నో డోంట్ గెట్ దేర్, అక్కడికి వెళ్ళకు అంట. ఎందుకు వెళ్ళకూడదు? రింగ్ ఎట్లా దాచిపెట్టేస్తుంది రితు? అది చూడకుండా సంచాలక్ ఏం చేస్తుంది? సంచాలక్ ఇది కూడా మిస్టేక్. రింగ్ దాచిపెట్టినప్పుడు ఆ రింగ్ తీసి బయట పెట్టు అనేసి చెప్పాలి సంచాలక్, అది కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. సో సంచాలక్ గా నేను ఫేర్ గా చేస్తాననేసి చెప్పిన సంజన 100% అన్ఫేర్ గా చేసింది. బర్నీ గారికి చాలా 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 అన్యాయం జరిగింది. మేబీ ఆ షేప్ అంటే ఇక్కడ మనము జస్ట్ ఒక హైపోథెటికల్లీ రితుకి ఆ ట్రయాంగిల్ షేప్ దొరకలేదు అనుకో, ఇంకొంచెం డిలే అయ్యేదేమో. అక్కడ డిలే అయినప్పుడు రితు రింగ్స్ వేసే టైం చేంజ్ అయ్యేదేమో. రితు రింగ్స్ వేసే టైంకి మళ్ళీ బర్నీ గారు సర్కిల్స్ కూడా పెట్టేసి దాని తర్వాత బర్నీ గారే గెలిచే వాళ్ళేమో. చాలా తప్పు జరిగిందని చెప్పేసి అనిపించింది, చాలా మిస్టేక్. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏమిరా అంటే, కర్మ ఇస్ అ బూమరాంగ్ అని చెప్పేసి అంటాం కదా. సో రితు వచ్చి అంటే ప్రాపర్ బూమరాంగ్ కాదు, ఇది రివర్స్ బూమరాంగ్. ఎట్లా అంటే రితు తప్పు చేసినా కూడా సంజన గారి విషయంలో రితు న్యాయంగానే జరిగింది సంజన గారి నుంచి. అంటే ఆ తాడు రోప్ వదిలేసిందని చెప్పేసి సంజన గారిని అవుట్ ఆఫ్ ద రేస్ చేసేసింది. బట్ ఇక్కడ సంజన గారి రివర్స్ లో రితుకి విన్నింగ్ ఇచ్చేస్తున్నారు. బూమరాంగ్ రాంగ్ ఎగ్జాంపుల్, సరే గేస్ కర్మ ఇస్ రాంగ్ బూమరాంగ్. ఓకే, దాని తర్వాత సంజన వచ్చి డోంట్ గెట్ దేర్, రింగ్ గురించి మాట్లాడుకు అనేసి అంటే, మరి మీరు ఆ రింగ్ ఎందుకు తీసి ఇచ్చారు తను జరుగుతుంది. మీరు ఆ రింగ్ తీసి ఇచ్చి ఎందుకు ఇచ్చారు? సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చాను అనేసి అన్నారు కదా అనేసి అంటే సంజన వచ్చి డిలే చేయకుండా నేను తీసి ఇచ్చాను అంటే ఇంకా టాస్క్ డిలే అవ్వకూడదు కదా, అందుకని నేను చెప్పి నేను తీసి ఇచ్చానంట. ఆల్రెడీ టాస్క్ అయిపోయింది, విన్నింగ్ ఇచ్చేసింది, మళ్ళీ రింగ్ ఎందుకు తెచ్చిచ్చింది? టాస్క్ అయిపోయింది బర్నీ గారు, ఇంకొదిలేండి అనేసి చెప్తే ఏదో గొడవ వేసుకుంటారు, ఏదో చేస్తారు కదా, మళ్ళీ రింగ్ ఎందుకు తెచ్చిచ్చాలి? సాటిస్ఫాక్షన్ కోసం ఎందుకు? ఎవరు సాటిస్ఫాక్షన్ కావాలి ఇక్కడ? నాకేంది ఉడికిపోతుంది, వామ్లో ఉందండి. ఓకే, దాని తర్వాత బర్నీ గారు ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నారు సంచాలక్ డెసిషన్ ఫైనల్ అనుకుంటానే ఉన్నాను, రింగ్ దాచడం ఏంటి షర్ట్ లో, ఇది టికెట్ ఫినాలే టాస్క్, అసలు రింగ్ దాచేయడం ఏంటి షర్ట్ లో అనేసి. సో ఇప్పటిదాకా సంజన చేసిన పెద్ద తప్పులో రితు రింగ్ దాచేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. సీ దెర్ ఆర్ మెనీ స్ట్రాటజీస్ టు విన్ అ గేమ్. నేను బిగ్ బాస్ లో ఉన్నంత వరకు నేను అనుకుంటా ఉన్నాను, నువ్వు ఫేర్ గాడు అన్ఫేర్ గాడు, పక్కన వాళ్ళని తొక్కేసాడు, పక్కన వాళ్ళ మీద నిలబడాడు, ఏదన్నాడు, నువ్వు గేమ్ గెలవడం ఇంపార్టెంట్ అనే పాయింట్ లో ఆడుతా ఉన్నాము. రితు కూడా సేమ్ ఫ్లోరా ఒక వారం రితు నామినేట్ చేసి ఉంటుంది. నీ స్ట్రాటజీస్ అన్ని చాలా కన్నింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, చాలా కన్నింగ్ గా ఆడుతున్నావు, పక్కన వాళ్ళు దొబ్బేయాలి అనేటట్టుంటాయి నీ స్ట్రాటజీస్ అని చెప్పేసి. నిజంగానే మనం యూజ్ చేసే స్ట్రాటజీ వల్ల ఆపోజిట్ పర్సన్ కి ఒక అన్యాయం జరుగుతుంది, ఆపోజిట్ పర్సన్ టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోతారు అనేసి అంటే అట్లాంటి స్ట్రాటజీస్ నిజంగానే అన్ఫేర్ స్ట్రాటజీస్. సేమ్ నిన్న
కళ్యాణ్ అండ్ సుమన్ విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కళ్యాణ్ ఎప్పుడు ఫేర్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడు. ఈ రితుని ఆ ఇమాన్యుయల్తో చేరి వాళ్ళిద్దరు వేసిన కన్నింగ్ స్ట్రాటజీ పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరు ఆడిన ఆ తొంగు టాస్క్ లో కళ్యాణ్ ఎంత ఫేర్ గా పక్కన వాళ్ళు తీసి పడేయకుండా ఆయన్ని పట్టుకునేది ఒక స్ట్రాటజీ లాగా యూజ్ చేసి ఆడాడో చాలా మంచి స్ట్రాటజీగా సేమ్ అట్లే అనిపించింది. ఇక్కడ కూడా ముద్దగా రెడ్ కలర్ పెట్టేసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అనుకుని ఉంటే ఇప్పుడు తుప్పా స్ట్రాటజీ లాగా చేయాలనుకుని ఉంటే వీళ్ళు ఫస్ట్ ఆడినట్టు ఆ పెయింట్ అందరు పెయింట్ విసిరేసి ఉండొచ్చు. అందరి పెయింట్లు విసిరేయడం అనేది అన్ఫేర్ స్ట్రాటజీ, అది తుప్పా స్ట్రాటజీ. అంటే పెయింట్ టాస్క్ వాళ్ళు 3 కలర్స్ ఇచ్చారు కదా, సో అక్కడ పెయింట్ విసిరేయడం అనేది అన్ఫేర్. ఫేర్ గా నువ్వు ముద్దగా పెట్టి ఆడతావు, అది ఏం ఆడతావు, అది ఫేర్ గా ఆడడం, అది ఫేర్ స్ట్రాటజీ. నువ్వు పెయింట్లు కూడా విసిరేసి ఉండొచ్చు, అది కూడా నీ స్ట్రాటజీ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ స్ట్రాటజీ. నువ్వు వాళ్ళ పెయింట్ విసిరేస్తే వాళ్ళు నీ పెయింట్ విసిరేస్తారు, దట్ ఈస్ సో ఆబ్వియస్. ఇక్కడ కూడా సేమ్ అట్లే రితు ఆడింది చాలా 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 అన్ఫేర్. ఆ రింగ్ ఎందుకు దాచిపెట్టాలి? ఇప్పుడు రితు కరెక్ట్ గానే ఆడింది, ట్రయాంగిల్స్ అని కరెక్ట్ షేప్ లోనే ఉన్నాయి, సర్కిల్స్ అని కరెక్ట్ షేప్ లోనే ఉన్నాయి. ఇప్పుడు తన విజయం మీద తనకి నమ్మకం ఉంటే, తన విన్నింగ్ మీద తనకి నమ్మకం ఉంటే ఎందుకు రింగ్ దాచిపెట్టాలి? మళ్ళీ థర్డ్ రింగ్ వెతుక్కుంటారు, అప్పుడు డిలే అయిపోతుందని చెప్పచ్చు. బర్నీ గారు గెలవకూడదు అనే ఒక పాయింట్ తోనే కదా తను అన్ఫేర్ గా ఆడింది, తను కూడా దొరికిపోయింది, తను కూడా దొంగ దొరికిపోయింది అని చెప్పేసి రితుకు కూడా తెలుసు. దొంగ దొరికిపోయినా కూడా నేను గెలవాలి అనే ఒక పాయింట్ తో, అవతల వాళ్ళు ఓడిపోవాలి, నేను తప్పు చేస్తాను నేనే గెలవాలి అనే ఒక పాయింట్ తో రింగ్ దాచిపెట్టేయడం అనేది చాలా 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 అన్ఫేర్ స్ట్రాటజీ, చాలా అన్యాయమైన స్ట్రాటజీ, చాలా చాలా మోస్ట్ కన్నింగ్ స్ట్రాటజీ. ఈ విషయంలో అయితే నేనైతే అప్రిషియేట్ చేయను రితుని. సో ఇక్కడ తప్పు మొత్తం మళ్ళీ రితుది అయిపోయింది. మళ్ళీ మేబీ సంజన లాస్ట్ రింగ్ మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చుండొచ్చేమో, ఒక రింగ్ ఛాన్స్ ఇచ్చుండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ రాంగ్ జరిగింది. సో రితుకి అన్ఫార్చునేట్లీ ఒక విన్నింగ్ ఇచ్చేసినారు. బర్నీ గారికి చాలా 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 అన్ఫేర్ జరిగింది. తను అన్ని షేప్స్ కరెక్ట్ పెట్టినా కూడా ఓకే. తర్వాత లక్ష్మి ఓకే. తర్వాత డెమోన్ వచ్చి ఆయన సర్కిల్లో కూడా హోల్ ఉందంట. ఇప్పుడు వీళ్ళకి ట్రయాంగిల్ బొడిపోచ్చింది అనేసి చెప్పినాం కదా, కాబట్టి ఈయన బర్నీ గారు పెట్టిన సర్కిల్స్ అన్నింటిలో ఒక సర్కిల్లో చిన్న బొక్క ఉంది అనేసి అన్నారు. యాక్చువల్లీ ఒక పెద్ద సర్కిల్ మధ్యలో ఒక పెద్ద సర్కిల్ అట్లాంటివి కూడా ఉన్నాయి, అంటే రింగ్ లాంటి సర్కిల్ ఇచ్చున్నారు. అట్లాంటి సర్కిల్ ఏదైనా ఇచ్చుంటే దట్ ఈస్ కాల్డ్ యాన్యులస్. యాక్చువల్లీ అకార్డింగ్ టు మ్యాథ్స్ that is called annulus. That is not considered as a circle. That is a mix of 2 concentric circles. Instead of it being in a circle shape, that is not a circle. It is an annulus. It is called that way. అంటే మరి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటుందండి. మరి మీరు ట్రయాంగిల్స్ అది ఇది మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి అంటే దట్ ఈస్ కాల్డ్ అన్ యాన్యులస్. బట్ స్టిల్ మరి ఇంత పెద్ద బొక్క ఉండే ఒక రింగ్ లాంటి సర్కిల్ పెట్టలేదు, ప్రాపర్ సర్కిలే పెట్టారు. బర్నీ గారు ప్రాపర్ గానే పెట్టారు. ఒకవేళ నిజంగానే అది పాయింట్ అయితే మిగతా వాళ్ళు కూడా దాన్ని పెద్ద పాయింట్ గా చేసి ఉంటారు. రితు దాన్ని అందరికంటే పెద్ద పాయింట్ చేసి ఉంటుంది, బొక్కుంది అనే పాయింట్ తో. ఆ బొక్కుంది అనే పాయింట్ చెప్తే కూడా వెంటనే తనుజ వచ్చి అది బొక్కున్నా బొక్క లేకపోయినా ఇట్ ఈస్ అ సర్కిల్, ఆ షేప్ చూడు, ఇట్ ఈస్ అ సర్కిల్ షేప్, ఇట్ ఈస్ ఇన్ అ సర్కిల్ షేప్, అది సర్కిల్ షేపే, నువ్వు సర్కిల్ ని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ తనుజ వచ్చి స్టాండ్ తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత సంజన వచ్చి బర్నీతో, బర్నీ గారు స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలండి, స్పోర్ట్స్మెన్షిప్ తీసుకోవాలి మీరు, అంటే స్పోర్టివ్ గా తీసుకోవాలి అని చెప్పేసి అంటుంది. ఆయన సైడ్ అన్యాయం లేకుండా ఒకవేళ ఆయన గెలిచి ఉంటే, ఆయన ఓడిపోయి ఉంటే మేబీ స్పోర్ట్స్మెన్షిప్ తీసుకొని ఉంటారు. బట్ ఆయన సైడ్ తప్పు లేకపోయినా తప్పని చెప్పి ఆ ఫ్యాన్ అయ్యి కొంచెం ఉడికిపోతా ఉంది. ఇస్తా స్వామి వీడియో చేస్తుంటే అడుగుతావా? ఓకే, వాట్ స్పోర్ట్స్మెన్షిప్ అనేసి అంటే సంజన వచ్చి మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నేను రింగ్ తీసిచ్చా అని చెప్పేసి ఉంటుంది. మీరు కంప్లీట్ చేయాలని తీసిచ్చా, మీరు కొంచెం స్పోర్ట్స్మెన్ గా ఉండండి అనేసి అంటే బర్నీ గారు అసలు రింగ్ దాచేసుకోవడం ఏంటి, అసలు స్పోర్ట్స్మెన్షిప్ లేదు అంటున్నారు. రితు గెలిచినప్పుడు నేనే గెలుస్తా అనుకున్నా, రితు నువ్వు గెలిచావు అని చెప్పేసి వెల్ డన్ రితు అని చెప్పేసి ఫస్ట్ పోయి అప్రిషియేట్ చేసిందే నేను సంచాలక్ డెసిషన్ ఎప్పుడు తప్పు పట్టలేదు. ఫస్ట్ వీక్ నుంచి సంచాలక్ గానీ నా తప్పు లేకపోయినా తప్పనేసి చెప్తే నేను తల దించుకొని అవును నా తప్పు అని చెప్పేసి వెళ్ళిపోయిన రోజు ఉన్నాయి. బట్ దిస్ ఇస్ టికెట్ టు ఫినాల్ టాస్క్, నేను ఈసారి ఒప్పుకోను, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ అనేసి అన్నారు. హీ స్టూడ్ ఫర్ హిమ్సెల్ఫ్ విచ్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్. చాలా చాలా అప్రిషియేట్ చేయాలి బర్నీ గారిని. చాలాసార్లు ఆయన తప్పు లేకపోయినా కూడా ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత నీ తప్పు లేకపోతే గట్టిగా నిలబడు అని చెప్పిందని ఆయన కన్సిడర్ చేసుకుని ఆయన టికెట్ టు ఫినాలే రేస్లో ఆయన తప్పు లేకపోయినా ఆయన తప్పించినారు. కాబట్టి ఖచ్చితంగా బర్నీ గారికి అన్యాయం జరిగింది కాబట్టి మిగతా ఎవ్వరూ నిలబడలేదు బర్నీ గారి కోసం. బర్నీకి సుమ్ము సపోర్ట్ అంటా ఉన్నారు. సుమ్మును ఒక్క మాట కూడా నోరెత్తలేదు, ఒక్కటంటే ఒక చిన్న మాట కూడా నోరెత్తలేదు. బర్నీ గారు గట్టిగా ఆయన కోసం నిలబడుకున్నారు, ఆయన కోసం ఇంకా గట్టిగా నిలబడుకునింది తనుజ. ఓకే, దాని తర్వాత రింగ్ దాచేస్తుంటే సంచాలక్ ఏం చేస్తున్నారు అనేసి అంటే సంచాలక్ అది గేమ్ అయిపోయాక ఇచ్చాను సంజన. దాని తర్వాత బర్నీ గారు అది ట్రయాంగిల్ కాదు సంజన గారు అనేసి అంటే తనుజ ఈ గేమ్ స్పాయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సంచాలక్. ఏం తప్పు లేకుండా ఓడిపోతే సైలెంట్ గా కూర్చోవాలా, స్పోర్ట్స్మెన్షిప్ తీసుకొని సైలెంట్ గా కూర్చోవాలా అని చెప్పేసి ప్రాపర్ గా స్టాండ్ తీసుకొని
బర్నీకి ఇంక అడ్డంగా నిలబడిపోయింది తనుజ, విచ్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ తనుజ. అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఆపోజిట్లో వేరే ఎవరైనా ఉన్నా ఓకే, ఆపోజిట్ సైడ్లో కూడా తన ఫ్రెండ్ రితునే ఉంది. లక్ష్మి టీ పెడతావా, కడుపు కాలిపోతుంది. యాక్చువల్లీ మా ఇంట్లో దుర్గా లేదు. 4 రోజులుగా నేను తిండి తిప్పలన్నీ వదిలేసి వీడియోలు చేసుకుంటూ కూర్చున్నా. బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం మొన్న, వాంతి 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 ఎత్తేస్తున్నాం భయంకరంగా. ఇంకప్పటి నుంచి ఫుడ్ తినేదిలే, ఏం చేస్తుంది. ఓకే, దాని తర్వాత బర్నీ రింగ్ దాయడం అసలు కరెక్ట్ ఏంటి, కరెక్టా సంజన గారు అనేసి అంటే ఇమ్ము అంటా ఉన్నాడు. అన్న డిక్లేర్ అయిన తర్వాత ఆ టైంలో పట్టుకొని ఉండింది రింగ్, మళ్ళీ ఏదో గొడవ జరుగుతూ ఉంటే ఎత్తి లోపల వేసేసుకునింది అన్న, లోపల ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి అంటే మళ్ళీ ఎత్తి బయట వేసిందన్న అని చెప్పేసి అన్నాడు అనమాట ఇమ్ము. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, తర్వాత రితు కూడా వచ్చి చెప్తుంది, నేను టాస్క్ అయిపోయాక లోపల పెట్టుకున్నాను రింగ్, టాస్క్ అయిపోయాక లోపల పెట్టుకున్నా. టాస్క్ అయిపోయిన తర్వాత రింగ్ లోపల పెట్టుకోవాల్సిన అవసరం ఏమి, అది బిగ్ బాస్ ప్రాపర్టీ. ఆ రింగ్ ఏమి ఇంటికి ఎత్తుకోబోతుందా? టాస్క్ అయిపోయిన తర్వాత రింగ్ లోపల పెట్టుకునింది అంటే టాస్క్ అయిపోయిన తర్వాత చేతిలోనే పట్టుకోనింది ఆ రింగ్, ఊరికే చేతిలో ఏదో పట్టుకోనింది. కానీ అక్కడ గొడవ జరుగుతూ ఉంటే అది ప్రాపర్ ట్రయాంగిల్ కాదు అనేసి గొడవ జరుగుతూ ఉంటే ఎక్కడ తన విన్నింగ్ పోతుందేమో, ఎక్కడ బర్నీ గారికి మళ్ళీ రింగ్ వేసే ఛాన్స్ వస్తుందేమో. సో థర్డ్ రింగ్ ఆయన వేసిస్తే ఆయన గెలిచేస్తారు, సో నేనే గెలవాలి అని ఒక సెల్ఫిష్ స్ట్రాటజీతో, ఒక కన్నింగ్ స్ట్రాటజీతో ఆ రింగ్ అయితే లోపల దాచిపెట్టుకునింది. అది అప్పలో ఒప్పుకోకపోయినా రితుది చాలా చాలా పెద్ద తప్పు. ఓకే, దాని తర్వాత బర్నీ గారు అసలు రింగ్ దాయడం ఏంటి అంటే డెమోన్ అంటే అన్న ఇక్కడ ఉండే రింగ్ తీసుకునింది అన్న అనేసి అంటే బర్నీ నాకంటే ముందు నువ్వే గెలిచావు అని చెప్పేసి సూపర్ రితు అని చెప్పేసి నేను వచ్చి కంగ్రాట్స్ చెప్పాను రితు నీకు, నువ్వు మళ్ళీ రింగ్ ఎలా దాచిపెట్టేస్తావు అనేసి అంటే డెమోన్ మళ్ళీ రితు వెనకేసుకొస్తున్నాడు. రితు దగ్గర ఎవరు పోలేదన్నా అంటే అన్న మీరు అర్థం చేసుకోండి అన్న, రితు దగ్గర ఎవరు పోలేదు, ఎందుకంటే మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీ సైడే నిలబడుకున్నామని చెప్పేసి బయట ఇమాన్యుయల్ డెమోన్ ఇద్దరు రితుని అప్రిషియేట్ చేయకుండా బయట నిలబడుకొని ఉంటారు అనమాట. బర్నీ గారితో మాట్లాడుకుంటా బయట నిలబడుకోవడం ఏముంది, అసలు ఏముంది. తర్వాత డెమోన్ చెప్తాడు అసలు ఇది ట్రయాంగిల్ అనుకున్నాం, ఇది ట్రయాంగిల్లో కాదు ఇంకేంటో కూడా మాకే అర్థం కావట్లేదన్న, అన్యాయం జరిగిందనేసి మీకోసం ఉన్నామని చెప్పేసి డెమోన్ అంటాడు. దాని తర్వాత బర్నీ సంజన గారు మీరు డిక్లేర్ చేశారు కదా, డోంట్ టాక్ టు మీ. సంజన ఏదో మాట్లాడుతుంటే డోంట్ టాక్ టు మీ, మీరు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కదా విన్నర్ ఎవరని, మీరు నాతో మాట్లాడద్దండి అంటే ఇంకా సంజన కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటా ఈ గేమ్ స్టార్టింగ్ లోనే నేను చెప్పాను, నేను సంచాలకు అవ్వక ముందు చెప్పాను రితు దగ్గరికి వెళ్ళి బర్నీ గారికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి, ఎందుకంటే బర్నీ గారికి సుమన్ ఒకటే ఉన్నాడని చెప్పేసి అనేసి అనింది. దాని తర్వాత సంజన ఇంక అందరు లోపలికి వెళ్ళిపోయారు. రితు బయటకు వస్తే టీ షర్ట్ లో అసలు రింగ్ ఎందుకు పెట్టుకున్నావు రితు నువ్వు అనేసి అంటే, దాని తర్వాత రితు వచ్చి గొడవ అవుతున్నప్పుడు ఇక్కడ బాక్స్ లో ఉంది, ఇక్కడ బాక్స్ లో ఉంటే తీసుకున్నాను నేను, మళ్ళీ ఇక్కడే వేసేసా అనేసి అంటే డెమోన్ వచ్చి వాళ్ళు అపీల్ చేశారు కదా, సో నువ్వు దాచిపెట్టావు కాబట్టి నువ్వు అనర్హురాలు అని చెప్పేసి నీ మీద నింద వేస్తా ఉన్నారు అనేసి. నిజంగానే అపీల్ చేసేటప్పుడు రింగ్ దాచిపెట్టేసేది. ఇప్పుడు బాల్ కి ట్యాంపరింగ్ జరిగింది అనేసి అని ఒకరు మాట్లాడుతున్నారు. ఆ బాల్ ట్యాంపర్డ్ బాల్ క్రికెట్ లో, అది ట్యాంపర్డ్ బాల్, అది దాన్ని ట్యాంపరింగ్ చేస్తున్నారు, దానికి ఏదో గోకేర్ గీకేర్ అనేసి అన్నప్పుడు ఆ బాల్ని వెరిఫై చేయాలా, దాన్ని దాచిపెట్టేసుకుంటే ఏంది, కరెక్ట్ కాదు కదా, అప్పుడు అది తొండి కిందకి వస్తుంది కదా. దట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రాడ్, అది ఫ్రాడ్ చేయడం. సో రితు అంటే ఐడియలీ ఫ్రాడ్ అనేసి ఇది ఇంటర్నేషనల్ గేమ్ కాదు కాబట్టి ఫ్రాడ్ అనేసి నేను చెప్పను, కానీ ఐడియలీ ఇట్ ఈస్ అ ఫ్రాడ్. ఓకే, దాని తర్వాత రితు థర్డ్ రింగ్ వెతుకుతున్నప్పుడు, మీరు థర్డ్ రింగ్ వెతుకుతున్నప్పుడు అది నా దగ్గర లేదు, దాని తర్వాత కనిపించింది లోపల దాచిపెట్టుకున్నాను. ఎందుకు దాచిపెట్టుకోవాలా అంటే థర్డ్ రింగ్ వెతుకుతున్నప్పుడు అది దొరకలేదు, మళ్ళీ ఆ రింగ్ దొరికేస్తుందేమో అని చెప్పేసి దాచిపెట్టుకునింది కదా, అది ఎందుకు దొరకకూడదనే కదా, రింగ్ దొరకకూడదనే కదా దాచిపెట్టుకునింది. బట్ అదే న్యాయమా అన్యాయమా, టోటలీ అన్యాయం. దాని తర్వాత తనుజ నాకేమనిపిస్తుంది సో అవి ఎస్విఎస్సి సినిమాలో సీతమ్మాగిలో సినిమాల చెట్టులో మహేష్ బాబు వచ్చి ఏదో ఫుల్ గొడవ వేసేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో గొడవ వేసేసి బయటకు వచ్చేస్తే నేను ఫీల్ అయ్యాను, ముంతి పెట్టుకున్నాను అంటుంది కదా, సేమ్ అట్లే తనుజ ఫీల్ అయింది స్వామి. ఈ లోపల పోయేసి బర్నీ గారితో నాన్న నీకు సుమన్ తప్ప ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరా నాన్న అంటే, ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే ఇంకోటేదో గాలి ఎవడో ఏడుస్తారట, బూతులు సామెతలు వస్తున్నాయి. ఆల్రెడీ బర్నీ గారు ఆయన ఓడిపోయినాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటే నాన్న నీకు సుమన్ తప్ప ఎవరు సపోర్ట్ లేరా, మరి మీరు సంజన గారు వచ్చి మీకు సుమ్ము తప్ప ఎవరు సపోర్ట్ లేరంటే లేదు నాకు తనుజ ఉందని మీరు ఎందుకు చెప్పలేదు. అబ్బా సాయిరామ్, ఎట్లుందంటే జల్సా సినిమాలో మీకు ఇది గుర్తుందో లేదో, ఫుల్ ఫైటింగ్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు, గుడి దగ్గరికి వెళ్ళి గుద్దుతో ఒకటి భయంకరమైన ఫైట్ లో ఉంటే వెనకాల నుంచి ఇలియానా వచ్చి డూ యూ లవ్ మీ అనేసి అంటే ఇంటికి వచ్చి చెప్తా పో అనేసి అంటాడు. అదే చెప్తున్నా, ఇల్లుగాలో ఒకటి ఏడుస్తుంటే ఇంకోటేదో ఒలుగాలో ఇంకోటి ఏడస్తానంట.
ఆయన బాధలో ఆయన ఉంటే ఈ పిల్ల మధ్యలో పోయి నాన్న నేను నీకు సపోర్ట్ లేనా, నువ్వు ఎందుకు సంజన గారి ముందు నా కోసం స్టాండ్ తీసుకోలేదంట. ఆయన ఉండే పొజిషన్ ఏంది? టికెట్ ఫినాలే రేస్ నుంచి ఆయన ఎలిమినేట్ అయిపోయి ఆయన బాధపడతా ఒక గొడవ జరిగి ఆ రింగ్ దాచిపెట్టి ఆయనే 1,00,000 టెన్షన్లు 1,00,000 ఫ్రస్ట్రేషన్లో ఉంటే తనుజ నాకు సపోర్ట్ ఉంది అని ఆయన ఎందుకు చెప్తాడు స్వామి? ఈ పిల్ల అడిగేదానికైనా అర్థం ఉండాలి స్వామి. అబ్బా సాయిరామ్ మురుగేశా ఏంద్రా నాయన, నాకు భలే కామెడీగా ఉన్నది. ఏం స్వామి ఈ పిల్ల ఆయనే ఏడస్తా ఉంటే అబ్బా. ఓకే, దాని తర్వాత ఇమ్ము తనుజతో ఆయనే కోపంలో తిరుగుతున్నాడమ్మా. ఆమె లేదప్పుడు ఆయన లోపలికి వచ్చేసాడు, ఆ మాట్లాడేటప్పుడు ఆయన లేడు, ఆయన లోపలికి వచ్చేసాడు. ఆయనే ఏదో బాధపడుతున్నాడు, మళ్ళీ నీ గురించి ఏం మాట్లాడతాడు అని చెప్పేసి. దాని తర్వాత బయట డెమోన్ రితుకి ఒక కాన్వర్సేషన్. డెమోన్ రితు మధ్యలో డెమోన్ వచ్చి రితుతో నువ్వు లోపల పెట్టుకోకూడదు రితు అనేసి అంటుంటే, లేదు నేను అయిపోయాక పెట్టానంటే మరి అదే సమాధానం చెప్పుకో వీకెండ్లో అనేసి అంటే, వాట్స్ రాంగ్ విత్ యూ డెమోన్ అనేసి అడుగుతుంది రితు. అంటే రితు తప్పు అనేసి చూపించకూడదు, తను తప్పే చేసింది, బట్ అది తప్పు అనేసి డెమోన్ చూపించడం తనకు నచ్చలేదు. అప్పుడు రితు వచ్చి ఏంటి వాట్స్ రాంగ్ విత్ యూ డెమోన్ అంటే, డెమోన్ అంటాడు తప్పు అని చెప్పకపోవడం కూడా చాలా పెద్ద తప్పు అని. నా రివ్యూస్ బాగా చూస్తాడు అనుకుంటా. నేను ఇది చెప్పా లాస్ట్ సీజన్ మొత్తం, తప్పు చేయడం ఎంత తప్పు అని చెప్పకపోవడం కూడా అంతే తప్పు అని చెప్పేసి. నేను అదే ఫాలో అవుతాను నా లైఫ్లో కూడా. తప్పు అనేసి అనిపించిందా, అది తప్పు అని చెప్పకపోతే నాది ఇంకా పెద్ద తప్పు అయిపోతుంది. సో నేను దాన్ని చెప్తాను. సో అట్లే డెమోన్ తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పు అని చెప్పడం సూపర్ అప్రిషియబుల్. ఓకే, దాని తర్వాత సంజన వచ్చి బర్నీ గారితో ఒక ట్రయాంగిల్ తెచ్చి చూపిస్తుంది. దాంట్లో ఒక చిన్న ఇంత బొడిపు ఉందంట. ఇంత బొడిపు ఉంటే బర్నీ గారికి వాళ్ళకి తనుజాకి కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఆ ట్రయాంగిల్ తెచ్చి చూపిస్తుంది. చూడండి తనుజ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా షార్ట్ ఎడ్జ్ ఉంది. సో ఇక్కడ ఇచ్చానంటే నేను ఓకే అనేసి అక్కడ కూడా ఇచ్చినట్టే. సో దేర్ ఎన్స్ ద మ్యాటర్. ఇంకా ఆవిడ తప్పు కవర్ చేసుకోవాలి కదా, తప్పు చేసింది. టికెట్ టు ఫినాలే రేస్ లో ఆవిడ ఒక పెద్ద సంచాలకుగా చాలా పెద్ద మిస్టేక్ చేసింది. సో ఆవిడ ఈ తప్పును కవర్ చేసుకోవాలి కాబట్టి ఆయన దాంట్లో కూడా ఒక చిన్న బొడిపు ఉంటే ఆ బొడిపు ఎత్తుకొచ్చి చూపిస్తా అంటే తనుజ అసలు చూడాల, ఇట్లా తలదించుకునే ఉంది. దాని తర్వాత బర్నీ గారికి కూడా చూపిస్తా ఉంది. బర్నీ గారు చూడండి ఇక్కడ కూడా 4 ఎడ్జెస్ ఉంది, ఇక్కడ ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది, సైడ్ లో ఒక బొడిపి. ఇది కన్సిడర్ చేస్తానంటే నేను రితుది కూడా కన్సిడర్ చేసినట్టే సో అనేసి చెప్తా ఉంది అనమాట. ఇంకా కవర్ ఎట్టో ఒకటి కవర్ చేసుకోవాలి. దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళతో చెప్తున్నాడు, అది ఎందుకు దాచుకుందో నాకు తెలియదు కానీ నేను ఇమ్ము అన్న కలిసి దాని ఎందుకు దాచుకున్నా పడే అంటే పడేసింది అనేసి అంటున్నాడు. దాని తర్వాత బర్నీ వచ్చి తనుజతో చెప్తున్నాడు, నేను లీడ్లో ఉన్నా నన్ను ఓడిచ్చిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేసి. బర్నీ గారు ఏదైనా చేస్తే ఇది ఒకటే స్వామి అంటే దీనివల్ల పక్కన వాళ్ళకి హామ్ లేదు కానీ ఆ సెల్ఫ్ డబ్బాలు ఉంటాయి చూసావా, నేను రితుని అప్రిషియేట్ చేశాను, నేను రితుని అప్రిషియేట్ చేశాను 400 సార్లు చెప్పుంటాడు. నేను కూడా మళ్ళీ అది ఏమిదా స్వామి నాకు అర్థమే కాదు. దాని తర్వాత రితు నేను ఆడింది అంటే తనుజ చెప్తా ఉంటుందంట, రితు నన్ను అడిగింది నేను ఆడుతున్నాను కదా నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదనేసి. అప్పుడు నేను అన్నాను రితుతో, నాన్నకి నేను తప్ప ఇంకెవరు ఉన్నారు, సో నాన్నకి నేను సపోర్ట్ చేశాను అనేసి అన్నాను. దాని తర్వాత రింగ్ లోపల పెట్టుకుంటే దాని తర్వాత పెట్టుకున్నారు రింగ్ లోపల ఓకే అనేసి అన్నాడు. దాని తర్వాత బర్నీ వచ్చి ఇమ్ముతో చెప్తున్నాడు, లీడ్లో ఉన్నా అని చెప్పేసి నేను అప్రిషియేట్ చేశాను రితుని, మళ్ళీ రింగ్ తాయడం ఏంటి అని చెప్పాను కదా. 400 సార్లు చెప్పాడు, 400 సార్లు రితుని అప్రిషియేట్ చేశాను. స్వామి నువ్వే స్వామి అప్రిషియేట్ చేసావు రితుని. దాని తర్వాత బర్నీ వచ్చి సుమ్ముతో చెప్తున్నాడు, తనుజ బాగా నిలబడింది నా కోసం, నాకు చాలా మంచిగా అనిపించింది, తనుజ నాకు చాలా బాగా నిలబడింది అని చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇది జరిగిన కాన్వర్సేషన్. లైవ్లో కళ్యాణ్ వర్సెస్ బర్నీ వీళ్ళిద్దరు గొడవ చూపించలేదు. కానీ ఈరోజు ప్రోమో ప్రకారం బర్నీ గారు వచ్చి ఇక్కడ బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతా. బర్నీ గారు ఆల్రెడీ టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయారని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. అండ్ ఆయన తప్పు లేకపోయినా ఆయన తప్పు అనేలాగా ఆయన ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి హీస్ వెరీ అప్సెట్ అబౌట్ దట్. ఆన్ టాప్ ఆఫ్ దట్ రితు రింగ్ దాచి పెట్టుకోవడం ఇంకొంచెం ఫ్లేరప్ చేసింది ఉండే కోపాన్ని. దాని తర్వాత ఆవిడ సంజన గారు అంటే ప్రతిసారి బర్నీ గారికి సంచాలక్స్ వల్ల చాలా అన్ఫేర్ జరుగుతోంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన కోసం మనం నిలబడాలి అని చెప్పేసి నిలబడతా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు కూడా కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసినప్పుడు ఇట్లా డెమాన్ షూతో చూపించాడని చెప్పేసి తనుజకి కన్ఫెషన్ రూమ్ పిలిచి చూపించారు కదా. బర్నీ గారు ఓడిపోవడానికి కారణము, కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి కారణము డెమోనే, ఎందుకంటే డెమోన్ చూపించారని. బట్ యాక్చువల్లీ డెమోన్ అక్కడ చూపించలేదు, ఎందుకంటే అది మనకి తెలుసు. ఆఫ్టర్ దట్ మనం ఎపిసోడ్స్ చూస్తున్నాం కాబట్టి డెమోన్కి కళ్యాణ్కి మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో చాలా డిస్పారిటీస్ ఉన్నాయి, చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. సో దానివల్ల మనకి తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా డెమోన్ చూపించలేదు అని చెప్పేసి. బట్ బర్నీ గారు ఏంటి
బయట ఒక 2 వీక్స్ ఉన్నారు. 2 వీక్స్ ఉండి బయట ఆ వీడియో చూసి లోపలికి వెళ్ళారు కాబట్టి ఆయనకి వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయని ఆయనకు తెలియదు. ఎందుకంటే మనం అన్ని కెమెరాస్ కలిపి ఒక ఫుటేజ్ చూసాము, ఆయన చూడలేదు కాబట్టి బిగ్ బాసే వచ్చి చూపించాడు కాబట్టి అదే నిజమేమో అని చెప్పేసి బర్నీ గారు నమ్మారు. కానీ శ్రీజ ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఇలా నేను తప్పుగా అనుకున్నారని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణ్ చెప్పేసింది. కళ్యాణ్ దాని గురించి వెళ్ళి తనుజాకి క్లారిటీ ఇచ్చాడు. సో మనకంతా ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంది, కానీ బర్నీ గారికి మాత్రం క్లారిటీ లేదు. బర్నీ గారు నిజంగానే అనుకుంటున్నారు గ్రూప్ గేమ్ ఆడి బర్నీ గారిని కావాలని తీసేశారని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. దాని గురించి వీకెండ్లో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది, కళ్యాణ్ ఆ క్లారిటీ అడిగితే బాగుంటుంది వీకెండ్లో అని చెప్పేసి అనుకుంటున్నాం. బికాస్ డెఫినెట్లీ కళ్యాణ్ గెలిచింది తన ఓన్ బ్రెయిన్ తోనే, నాట్ బికాస్ ఆఫ్ డెమాన్. దట్ ఈస్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మనలోనే చాలా మంది కళ్యాణ్ అన్ఫేర్ గా గెలిచాడు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటిది బర్నీ గారు చూసి వెళ్ళినోడు, తనే ఆ పొజిషన్ లో ఉన్నాడు, నేను ఓడిపోయింది దీనివల్ల అని అనుకున్న వాళ్ళు బర్నీ గారు కళ్యాణ్ కావాలనే చేశాడు, కళ్యాణ్ డెమాన్ వల్ల ఇలా చూపించాడు అని చెప్పేసి అనుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే ఆయనకు తెలియదు, హీ డజంట్ నో ద ఫ్యాక్ట్స్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత మేబీ ఆయన రియలైజ్ అవ్వచ్చేమో, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఆయన నిజంగా కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి హీస్ ఫీలింగ్ సమ్ అన్ఫేర్ హ్యాపెన్ టు హిమ్ అని చెప్పేసి. బట్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ రైట్ అని మనకంతా తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు, బర్నీ గారికి తెలియదు. సో కళ్యాణ్ వెంట్ టు ప్రూవ్ హిస్ పాయింట్. బట్ బర్నీ గారు ఏంటి, నేను నీ పేరు తీసానా, నేను నీ పేరు తీయలేదు కదా, నేను నిన్ను అనలేదు కదా, నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావు, నిన్ను అన్నప్పుడు నువ్వు ఎందుకు దూరుతున్నావు అనేసి అంటా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ సో ఆబ్వియస్, సో ఆబ్వియస్ దట్ బర్నీ గారు అనేది కళ్యాణ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో నేను ఉన్నాను అనుకోబా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ హౌస్లో ఎవరైనా ఇండైరెక్ట్ గా ఈ హౌస్లో ఒక రివ్యూర్ ఉంది, ఆమె చెప్పిన మాటలు అందరు నమ్మండి అనేసి అన్నారు అనుకో, ఎవరు రివ్యూర్, ఫీమేల్ ఉంది అన్నారంటే నేనే కదా, ఉన్నాడంటే ఎవరో ఉన్నారా అనేసి అనుకుందాం. ఉంది అంటే నేనే కదా, నన్ను అన్నట్టే కదా, నాకు మండుతుందా లేదా డైరెక్ట్గా, అప్పుడు నేను రెచ్చిపోతానా లేదా. నేను నిన్నలేదు నీ పేరు తీసానంటే నువ్వు నా పేరు తీపితే నువ్వు రివ్యూర్ అని తీసినావు స్వామి. నేను ఇప్పుడు హౌస్లో చీలాస్ శ్రవంతిలో విలన్ ఉన్నాడు, ఆడ విలను ఏడ విలను అన్నాడు అనుకో, చీలాస్ శ్రవంతిలో విలన్ ఎవరు, బర్నీ గారే కదా, అటు ఇండైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేసినట్టు కదా. సో ఇక్కడ కాల్తో చూపిస్తే చెప్పేసేది సమాధానాలు చెప్పేది అనేసి అంటే ఖచ్చితంగా కళ్యాణ్ గురించి మాట్లాడినారు. అండ్ కళ్యాణ్ ఆ విషయంలో తప్పు చేయలేదు కాబట్టి కళ్యాణ్ కూడా పోయి నిలబడతాడు. హీ విల్ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చో ఉన్నాడు, బట్ నౌ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ స్టాండ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. సో ఈ రోజు బర్నీ గారు తన కోసం ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకుంది 100% రైట్, ఆయన కోసం తను స్టాండ్ తీసుకుంది 100% రైట్, అండ్ కళ్యాణ్ కూడా తన కోసం తన స్టాండ్ తీసుకుంది 100% రైట్. ఈ గొడవ ఎపిసోడ్ లో చూపించలేదు కాబట్టి నేను కంప్లీట్ గా చెప్పలేను, బట్ లైవ్ లో చూసినప్పుడు కూడా బర్నీ గారు తప్పు లేదు, కళ్యాణ్ సైడ్ కళ్యాణ్ తప్పు లేదు. ఇద్దరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏది రైట్ అనిపించిందో దాని గురించి వాదించుకుంటున్నారు. సో ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్ని మిక్స్ చేసి చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ మిడ్ నైట్ లైవ్ ఆఫ్టర్ this task and before this task. So what do you think about this? Comment down below. అది ఇంత అలిసిపోయి సొలిసిపోయి ఎవ్వడ్రా గన్శ్యామ్ ట్యాంక్ అంట ఎవడో ఛీ, ఇంత ఫేక్ కాల్స్ స్పామ్ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో మీకేమనిపించింది, మీకు డూ యూ లైక్ దిస్ రివ్యూ? కమెంట్ డౌన్. అండ్ అంతే, ఈరోజు ఇంకో వీడియో మళ్ళీ చేద్దాం మధ్యాహ్నం. ఓటింగ్ అనాలిసిస్, ఎవరు రేపు ఎలిమినేట్ అవుతారు అనే పాయింట్ మీద, అండ్ ఈ వారం జరిగిన లో స్కూలు, విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. సో అవన్నీ నేను చేయాలంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరుగుతాం. బై.